ఆచార్య చాణక్యుడు మానవుడి ప్రవర్తన గురించి విలువైన సూక్తులు చెప్పారు. వాటిలో ఒకటి, పిలిచినా ఈ 7 చోట్లకు వెళ్లకూడదు అన్న హెచ్చరిక. అసలు చాణక్యుడు 7 చోట్లకు ఎందుకు వెళ్లవద్దన్నాడు? వాటి వెనుక ఉన్న అర్థమేమిటి? ఇప్పటి కాలంలో అవి ఎంతవరకు వర్తిస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు చెప్పిన ఆ 7 చోట్లు ఇవే. 1. అవమానం జరిగే చోటు. ఎక్కడైతే మన గౌరవాన్ని తక్కువగా చూస్తారో, మాటలతో లేదా ప్రవర్తనతో అవమానిస్తారో అలాంటి చోటుకు పిలిచినా వెళ్లవద్దని చాణక్యుడు చెబుతాడు. ఆత్మగౌరవం కోల్పోతే జీవితం బలహీనమవుతుంది అనేది ఆయన భావన. 2. అవసరం లేని వాదనలు జరిగే చోటు. నిజం చెప్పినా అర్థం చేసుకోని వాదనలతోనే కాలం గడిపే చోటు మన మానసిక శక్తిని హరించేస్తుంది. అందుకే శాంతిలేని చోటునుంచి దూరంగా ఉండటం బుద్ధిమంతుడి లక్షణం అని చాణక్యుడంటాడు. 3. దుష్టుల సాంగత్యం ఉన్న చోటు. చెడు ఆలోచనలు, కుట్రలు, అసత్య మార్గాలు నడిచే చోటుకు వెళ్లడం మనపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. సాంగత్య దోషం వల్ల మంచివాడు చెడిపోతాడు అనే సిద్ధాంతాన్ని చాణక్యుడు స్పష్టంగా చెబుతాడు. 4. రుణం ఇచ్చి తిరిగిరాని చోటు. డబ్బు, సహాయం, మద్దతు ఇచ్చినా విలువ ఇవ్వని చోటుకు తిరిగి వెళ్లడం అవివేకమని చాణక్యుడు హెచ్చరిస్తాడు. ఇది కేవలం ధనం గురించే కాదు, సమయం, శ్రమ, నమ్మకం కూడా రుణమే అవుతుంది అని చెబుతాడు. 5. నీతి లేని అధికారుల దగ్గర. న్యాయం, ధర్మం లేని అధికార వ్యవస్థ దగ్గరకు వెళ్లినా ప్రయోజనముండదని చాణక్యుడి అభిప్రాయం. అక్కడికి వెళ్లడం వల్ల సమస్యలు పరిష్కారమయ్యే బదులు మరింత పెరుగుతాయని హెచ్చరిస్తున్నాడు. 6. జ్ఞానం లేని చోటు. బోధించేవారు ఉన్నా నేర్చుకునే ఆసక్తి లేని చోటుకు వెళ్లడం వృధా. వినని చెవులకు ఉపదేశం చేసినా ప్రయోజనం లేదని చాణక్యుడు స్పష్టం చేశారు. అందుకే అలాంటి ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు. 7. స్వార్థపూరితమైన బంధాలున్న చోటు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకునే, ఉపయోగం తీరిన వెంటనే దూరం పెట్టే సంబంధాల దగ్గరకు పిలిచినా వెళ్లవద్దని ఆయన సూచించాడు. ఇవి మన భావోద్వేగాలను దెబ్బతీస్తాయి. అలాంటి చోటుకు వెళితే మన ప్రశాంతత దెబ్బతింటుందని హెచ్చరించాడు. చాణక్యుడి సందేశం ఏమిటి? చాణక్యుడు ఈ సూక్తి ద్వారా చెప్పాలనుకున్నది ఒక్కటే: మన జీవితం విలువైనది. దానిని ఎక్కడా, ఎవరికోసం ఖర్చు చెయ్యాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. పిలిచారని మాత్రమే వెళ్ళిపోవడం బలహీనత. వెళ్లాలా వద్దా అని ఆలోచించడం విజ్ఞత అని చెప్పారు.